నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కామెంట్స్ కూడా రాయండి. బాబా గారి యొక్క చరిత్రను, బాబా గారు ఎవరు, ఏమిటి, ఎప్పుడు ఎలా ప్రకటమయ్యారు అనే విషయాన్ని మొదటి భాగంలో చెప్పాను. ఇప్పుడు రెండవ భాగంలో ఏం జరిగిందో చెప్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురు సాయినాథాయ నమః. బాబా గారు మొట్టమొదటగా వేప చెట్టు కింద ప్రకటమైనప్పుడు ఏం చేశారు, ఎలా ఉండేవారు చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందనే విషయాన్ని ఈ రెండవ భాగంలో చెప్తున్నాను. సద్గురు సాయినాథుడు 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటమైన తర్వాత ఆయన ప్రతినిత్యము రాత్రి పగలు వ్యత్యాసం లేకుండా నిరంతరము ధ్యానస్థితిలో ఉన్నారు. మరి ధ్యానస్థితిలో ఉన్న ఆయన మరి ఎప్పుడు తన అవతార కార్యక్రమాన్ని భక్తులతో పంచుకున్నారు అనే విషయం గురించి రెండవ అధ్యాయంలో వస్తుంది. అలా కొంతకాలము ఆ వేప చెట్టు కింద ధ్యానస్థితిలో ఉన్న సాయినాథుడు ప్రతిరోజు బాబా గారిని నమస్కరిస్తూ బాబా యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను ఆ షిరిడి గ్రామ ప్రజలంతా అందరూ గుర్తించారని చెప్పాము. ఆయన మహాత్ముడని, దైవ స్వరూపమని ఆ షిరిడి గ్రామ ప్రజలంతా గుర్తించారు, నమ్మారు, విశ్వసించారు, పూజిస్తుండేవారు. అయితే ఒక రోజున బాబా గారు ఎవరికీ చెప్పకుండా ఆ షిరిడీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారనే విషయాల గురించి అనేక మంది అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. కొన్ని గ్రంథాల్లో రాశారు కూడా. కానీ బాబా సచ్చరిత్ర మాత్రము ప్రమాణకంగా తీసుకుంటే అక్కడ ఆ గ్రంథంలో ఏమీ చెప్పబడి ఉండదు. అదే మనం ప్రమాణకంగా తీసుకుందాం. బాబా గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారనే విషయం ఎవరికీ సంపూర్ణంగా పూర్తిగా తెలియదు. ఎందుకంటే బాబా గారు ఎవరికీ తనతో సన్నిహితంగా ఉన్నటువంటి భక్తులు కూడా ఎప్పుడూ ఎవరితోనూ ఏమీ చెప్పలేదు సద్గురు సాయినాథుడు. అలా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత దూప్ అనే గ్రామానికి చెందినటువంటి చాంద్ పాటీలు ఔరంగాబాద్కు గుర్రం మీద ఔరంగాబాద్కు వెళుతున్నాడు ఒక పని మీద. వెళ్ళిన తర్వాత అక్కడ ఔరంగాబాద్లో గుర్రం తప్పిపోయింది. తన గుర్రం ఆ గుర్రం తప్పిపోతే తన బాధ వర్ణనాతీతం. ఆ దుఃఖంలోనూ బాధతోనూ 2 నెలల పాటు గుర్రాన్ని వెతుకుతూ గడిపాడు అక్కడ ఔరంగాబాద్లోని. తను తప్పిపోయిన గుర్రం దొరుకుతుందని. ఆ గుర్రం అంటే అతనికి అంత ఇష్టం కాబట్టి ఇంకా ఏమీ చేసేది లేక విచారంతోనూ బాధతోనూ తన స్వగ్రామానికి, దూప్ గ్రామానికి బయలుదేరాడు. 9 మైళ్ళు దూరం నడిచిన తర్వాత ఒక మామిడి చెట్టు కింద సాయినాథుడు అంటే ఒక వింత వ్యక్తి అనుకుంటాడు ఆయన. ఎలా ఆ భావాన్నే రాశారు గ్రంథంలో కూడా. ఆయన నెత్తి మీద ఒక టోపీ పెట్టుకుని పొడవైనటువంటి చొక్కా వేసుకున్నారు, సంకలో ఒక సట్కా పెట్టుకున్నారు. చిలిం గొట్టాన్ని పీల్చడానికి దానికి కావలసినటువంటి పద్ధతులన్నా సర్దుకుంటున్నారు, ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ చిలిమికి గొడ్డ చుట్టడము ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ పకీరుని చూశాడు చాంద్ పాటిల్ చూసి కానీ బాబా గారే పిలిచారు చాంద్ పాటిల్ని తన దగ్గరికి రమ్మన్నారు. ఎందుకు విచారంగా ఉన్నావు, నా దగ్గర కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకో అని కూర్చోబెట్టి ఆయన బాబా గారు చేస్తున్నటువంటి గొట్టాన్ని తయారు చేస్తున్నదంతా చూస్తున్నాడు. ఈ చిలిం వెలిగించుకోవాలంటే నీళ్లు కావాలి, నిప్పు కావాలి. మరి అక్కడ నీళ్లు లేవు, నిప్పు లేవు కదా అని చూస్తున్నాడు ఆత్రంగా. అప్పుడు చాంద్ పాటిల్ తన భుజం మీద ఉన్నటువంటి జీను గురించి అడిగారు. నీ భుజం మీద ఉన్నటువంటి జీను ఏమిటి అన్నారు. తన తప్పిపోయిన గుర్రం గురించి చెప్పి, ఆ గుర్రం యొక్క జీను నా భుజం మీద ఉన్నది, దానిని వెతుకుతూ వస్తున్నాను, నా విచారానికి, నా దుఃఖానికి కారణము నా ఇష్టమైనటువంటి గుర్రము తప్పిపోవటమే, అది దొరకపోవటమే కారణము అని చెప్పాడు. అప్పుడు బాబా గారు ఏం చెప్పారు, నీ గుర్రము గట్టు మీద ఫలానా ప్రదేశంలో గట్టు మీద పచ్చగడ్డి మేస్తూ ఉంది అని చెప్పారు. వెంటనే చాంద్ పాటిల్ వెళ్ళి వెంటనే అక్కడ చూడగానే తన తప్పిపోయిన గుర్రమే అక్కడ ఉంది. ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ గుర్రాన్ని తీసుకున్నాడు, జీను దాన్ని కట్టాడు, తీసుకొచ్చి అక్కడ చెట్టు కట్టి ఆశ్చర్యపోయి
నా గుర్రము ఇన్ని 2 నెలల పాటు వెతికితే నాకు దొరకని గుర్రము ఈయన పలానా చోట ఉందని ఎలా చెప్పారు? ఈయన సామాన్యమైనటువంటి సాధువు కాదు, ఫకీరు కాదు అని గుర్తించాడు. తన ఇంటికి రమ్మన్నాడు. అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆయన మీద ఒక సామాన్యమైనటువంటి ఫకీరు కాదని భావం కలిగిందో వెంటనే ఆయన దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చిలి వెలిగించాలంటే నీళ్లు కావాలి. నీళ్ళు కావాలంటే మరి ఎక్కడున్నాయి? లేవు కదా. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి చట్కాతో కొట్టగానే నీరు బుడబుడమని పైకి వచ్చింది. ఆ చిలిని తడిపి గుడ్డను చుట్టారు. మరి దాన్ని వెలిగించాలంటే నిప్పు కావాలి. అదే చట్కాతో మళ్ళీ కొట్టగానే నిప్పు వచ్చింది. ఆ చిలిని వెలిగించి బాబాగారు పీల్చి చాంద్ పాటిల్కి ఇచ్చాడు. చాంద్ పాటిల్ కూడా పీల్చుకుని కూర్చున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. చాంద్ పాటిల్ గుర్రము పలానా గట్టు మీద ఉంది అని చెప్పడంలోనే బాబా యొక్క సర్వాంతర్యామి తత్వం మనకి తెలుస్తుంది. ఈ గుర్రము అక్కడ ఉంది అని చెప్పడంలోనూ సర్వాంతర్యామి తత్వానికి ఏంటి సంబంధం అని ఆలోచించకండి. నిజంగా మనసు పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాంద్ పాటిల్ గుర్రము తప్పుకుపోయిందని చెప్పినప్పుడు బాబా గారే గట్టు మీద ఒక గుర్రం మేస్తుందని చూశారనుకోండి. అప్పుడు ఏమని చెప్పాలి? చాంద్ పాటిల్ గారితో బాబా గారు ఏం చెప్పాలి? అక్కడ ఒక గుర్రం ఉంది, ఆ గుర్రము నీదో కాదో చూసి తెలుసుకో అని చెప్పాలి. అలా చెప్పలేదు బాబా గారు. ఏమని చెప్పారు ఆయన? నీ గుర్రము ఆ గట్టు మీద మేస్తుంది, వెళ్ళి చూడన్నారు. అంటే బాబా గారికి చాంద్ పాటిలే గుర్రం అని ఎలా తెలుసు ఆయనకు? చాంద్ పాటిల్ ఎవరో బాబా గారికి తెలియదు కదా. ఆయన గుర్రం తప్పిపోయిందనే విషయమూ తెలియదు, ఆయన గుర్రం అని ఆయనకు తెలియదు. కానీ ఆయన గుర్రమే అక్కడ ఉందనే విషయం అంత స్పష్టంగా చెప్పగలగాలంటే మనలాంటి మానవులకు ఎవరికి సాధ్యం కాదు. అది భగవంతుని యొక్క స్వరూపం అయితే, లేదా ఒక అవధూత అయినా, అవతార పురుషుడైనా, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వ్యక్తికి అయితే మాత్రమే, అటువంటి సిద్ధ పురుషులకు మాత్రమే తెలుస్తుంది. అందువల్ల బాబా గారు సామాన్యమైనటువంటి మానవుడు కాదు కాబట్టి చాంద్ పాటిల్ యొక్క నీ గుర్రం అక్కడ ఉంది అని చెప్పారు. అక్కడ చెప్పడానికి గల కారణం ఏంటి? మళ్ళీ సృష్టికి తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశము, సంఘటన అది. ఎందుకంటే చాంద్ పాటిల్ ద్వారానే మళ్ళీ షిరిడీకి రావాల్సి వచ్చింది ఆయన. అంటే అక్కడే ఎందుకు ఉండాలి? చాంద్ పాటిల్ అక్కడ తప్పిపోయిన గుర్రాన్ని వెతుకుతూ తన ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మామిడి చెట్టు కింద ఆయన ఎందుకు ఉండాలి? అక్కడ తన అవతార కార్యక్రమాన్ని షిరిడీ వదిలిపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత మళ్ళీ తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశము, సమయం అది ఎవరి ద్వారా ప్రారంభిస్తున్నారంటే చాంద్ పాటిల్ని ఎంచుకున్నారు. దానికి మళ్ళీ షిరిడీ వెళ్ళడానికి కారణభూతంగా చాంద్ పాటిల్ని ఎంచుకున్నారు సద్గురు సాయినాథుడు. ఇది అసలు విషయం. అప్పుడు చిలిని పిలిచి బాబా గారు ఆ చిలాన్ని ఇవ్వగానే అతను కూడా పిలిచి, ఈయన మహాత్ముడు కాబట్టి తన ఇంటికి ఆతిథ్యానికి రమ్మని చాంద్ పాటిల్ ఆహ్వానించారు. ఆమె వెంటనే కూడా వెళ్ళలేదు ఆయన. మరి కూడా వెళ్ళకుండా తర్వాత వెళ్ళారు. తన గ్రామంలో చాంద్ పాటిల్ ఇల్లు ఎక్కడుందనేది మరి ఎవరికి తెలుస్తుంది? ఆయన సర్వంతర్యామి కాబట్టి ఆయన ఇల్లు ఎక్కడుంది అనేది తెలుసు ఆయనకి. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అప్పుడు చాంద్ పాటిల్ తన భార్య యొక్క తమ్ముడి కుమారుడి యొక్క వివాహానికి షిరిడీకి రమ్మని ఆహ్వానించారు చాంద్ పాటిల్. బాబా గారు వస్తానని చెప్పారు. ఆ పెళ్లి రోజున పెళ్లి బృందంతో ఆ ఎడ్ల బండి ఎక్కి షిరిడీకి బయలుదేరారు సాయినాథుడు. ఆ ఎడ్ల బండిలోంచి ఎక్కడైతే షిరిడీ గ్రామం వచ్చిన తర్వాత ఖండోబ ఆలయం ఎక్కడైతే ఉందో ఆ ఖండోబ ఆలయం ప్రాంగణంలో అక్కడ పొలం ఎవరిది? మహల్సాపతి గారి యొక్క పొలం ఉంది. ఆ ఖండోబ ఆలయం ఎదురుగుండగా ఆ పొలంలో బండిని ఆపి అందులో ఉన్నటువంటి జనమంతా దిగుతూ ఉన్నారు. పెళ్లి వారంతా దిగుతూ ఉన్నారు. వారితో పాటుగా సాయినాథుడు కూడా దిగుతూ కిందకు వస్తుంటే ఈ ఖండోపాలయ పూజారైనటువంటి మహల్సాపతి వేప చెట్టు కింద సాయినాథుడు 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటమైన బాలుడిని మొట్టమొదటగా చూసి ఆయన భగవంతుని యొక్క అవతారమని గుర్తించినటువంటి ఆ మహల్సాపతి ఆ చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బండి దిగి వస్తున్నటువంటి ఆ బాలుడు, ఆ ఫకీరు
ఆ షిరిడీలో ఉన్నటువంటి వేప చెట్టు కింద ప్రకటమైన ఆ బాలుడే ఈయన. ఆనాడు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన ఆ బాలుడే నేను గుర్తించి వెంటనే రండి సాయి అని ఆహ్వానించాడు మహల్సాపతి. రండి సాయి అని పిలిస్తే బాబాగారు వచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం బాబాను భక్తులంతా సాయి సాయి అని పిలుస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ కొలుస్తూ ఉన్నారు భక్తులంతా కూడా. అంటే ఈ నామకరణం చేసింది మహల్సాపతి. మొట్టమొదటగా బాబాను చూసి దైవాన్ని గుర్తించినవాడు మహల్సాపతే. బాబాకు నామకరణం చేసినటువంటి వాడు మహల్సాపతే. ఈ మహాభాగ్యము మహల్సాపతికి ఇచ్చాడు సాయినాథుడు. రండి సాయి అని పిలిచాడు. పిలిస్తే ఆనాటి నుంచి మనం అదే నామస్మరణం చేస్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు సాయినాథుడు? మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఆ పెళ్ళి వివాహం అయిన తర్వాత చాందిపాటిలు కుటుంబ సభ్యులంతా మళ్ళీ తమ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. కానీ సాయినాథుడు అక్కడే ఉండిపోయారు, షిరిడిలోనే ఉన్నారు. ఎక్కడైతే 16 సంవత్సరాల బాలుడిగా ఆయన ప్రకటమయ్యారో ఆ వేప చెట్టు కిందే మళ్ళీ తన అవతార కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఆ వేప చెట్టునే ఎంచుకున్నారు. ఆ వేప చెట్టు దగ్గరే నివాసం ఉన్నారు సద్గురు సాయినాథుడు. మరి వచ్చే భాగంలో సాయినాథుడికి సాయి అన్న నామం ఎలా వచ్చింది? మళ్ళీ ఆయన వేప చెట్టు కింద ఉన్నారు, ఎందుకు ఉన్నారు? తర్వాత ఆయన ద్వారకామాయిలోకి మసీదులోకి ఎలా వచ్చారు? అందువల్ల ఆయన వేషము భాష మాటలు చూసి ఇప్పుడున్నటువంటి చాలామంది ఆయన ముస్లిం అని ఎందుకు విమర్శిస్తున్నారు అనేక విషయాలకు వచ్చే భాగంలో వివరిస్తాను. సద్గురు సాయినాథాయ నమః. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, సపోర్ట్ మీ.